విదేశాలకు వెళ్లి వచ్చాక జగన్కు పిచ్చి మరింత ముదిరిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు. 11 సీబీఐ కేసుల్లో A1గా ఉన్న జగన్కు ఇప్పటికే ప్రతిపక్ష హోదా లేదని ఆయన ఎద్దేవా చేశారు. 2.0 అంటూ జగన్ అనడాన్ని జీవి తప్పుపట్టారు. సీబీఐ ఈడీ కేసులో జగన్ పాత్ర తేలితే ఎమ్మెల్యేగా పోటీకి అర్హత కూడా ఉండదన్నారు. వైసీపీని నేతలు వీడుతున్న నేపథ్యంలో వారిని కాపాడుకునేందుకే జగన్ మేకపోతు గాంభీర్యమని ఆంజనేయులు అన్నారు. వచ్చాక జగన్కి కాస్త పిచ్చి తగ్గుతుందేమో అనుకుంటే ఇంకా పిచ్చి ముదిరిపోయింది. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు జగను భవిష్యత్తులో 2.0 అంటే ఏంటో చూపిస్తానని మాట్లాడుతున్నాడు. ఇంకా కొత్తగా చూడాల్సింది ఏమీ లేదు. ప్రజలు నీ నిర్వాకం 16 నెలలు జైల్లో ఉండొచ్చిన ఒక్క అవకాశం అంటే నీ తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోతే ఆయన మీద ఉన్నటువంటి సానుభూతితోటి ఒక్క అవకాశం అంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చిన నిన్ను నమ్మి ప్రజలు గెలిపిస్తే నువ్వేం చేసావు? ప్రజల్ని నట్టేట ముంచావు. నీ కార్యకర్తలు గాలికి వదిలేసావు. రాష్ట్రాన్ని ముంచేసావు నట్టేట. అంతకంటే చేసింది ఏమన్నా? అందుకే ప్రజలు నీకు ఏమి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు? 30 ఏళ్ళు పాలిస్తా అన్నావు. 30 ఏళ్ళు జగన్ పాలనకు ఎదురులేదు తిరుగులేదని చెప్పావు. ఏమైంది? నీ పాలన చూసి విసిగి వేసారి నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరానికే ఈ దరిద్రుడు ఎప్పుడు దిగిపోతాడా, ఈ నియంత ఎప్పుడు పోతాడా అని ప్రజలు ఎదురు చూశారు. 4 సంవత్సరాలు ప్రజలు ఎదురు చూశారు. అది నీ నిర్వాకం. ఇక మళ్ళీ నువ్వు 30 ఏళ్ల గురించి మళ్ళీ 30 ఏళ్ళు ఈసారి అధికారంలోకి వచ్చాయని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.